అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చరణ్. యాక్టర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు. నాకు తెలిసింది ఒకటే, చరణ్ ఏ సినిమా చేసినా కష్టపడి మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాలర్ ఎత్తుకునేలాగా ఉండాలి. అది ఒక్క రీజన్కే కష్టపడి చేస్తాడు. ఐ నో దాట్. బట్ ఇప్పుడు ఒక ఆడపిల్లలాగా మాట్లాడతాను. చరణ్ తన వైఫ్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి, అట్మోస్ట్ లవ్ తోటి చూస్తాడు. తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లాగా ఇక్కడ నాకు 90% అబ్బాయిలు కనిపిస్తున్నారు. కాబట్టి చరణ్ నుంచి మీరు ఏదైనా తీసుకోవాలి అంటే ఆడపిల్లని అమ్మవారిలాగా ట్రీట్ చేయండి. అండ్ ఒక ఆడపిల్ల పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు అంటే ధైర్యంగా ఉండాలి. ఒక ఆడపిల్ల ఉంటారు కదా. చరణ్ బర్త్డే రోజు ఇది ప్రామిసా కాదా? ఐ రియలీ హోప్ చరణ్ హెల్దీగా, హ్యాపీగా, లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ చరణ్. వీళ్ళందరికన్నా ఒక మెట్టు ఎక్కువ నాకు నువ్వు అంటే ఇష్టం. వాట్ ఎ వండర్ఫుల్ స్పీచ్. నిహారిక కొనిదెల గారు అదరగొట్టేశారు, అంతే, మామూలుగా కాదు. సో ఇప్పుడు స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదెల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.